దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైనా శోధనైనా నిన్ను పాడిన నిన్ను స్తుతించెద. కష్టమైనా శోధనైనా నిన్ను పాడిన నిన్ను స్తుతించెద. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. నావ ఒంటరిగా సాగుచుండగా నాద నిన్నే పాడెదను. జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన ఆశ ఎన్నటికి తీరదయా. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన ఆశ ఎన్నటికి తీరదయా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెద ప్రాణ నాదుడా నా జీవనాదుడా. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. పరిశుద్ధుడా దయగల దేవా, వాక్యం దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. వాక్యమైన దేవుడు మీరు తండ్రి. ఈ మొదటి ఆరాధనలో క్రిస్మస్ కాలంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి దీవించమని సన్నిధికి వచ్చిన బిడ్డలు, లైవ్లో చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. క్రిస్మస్కి చాలా దగ్గరకు వచ్చాం. క్రిస్మస్ అంటేనే చెప్పండి, అది సంతోషాల పండుగ. హల్లెలూయా. సంతోషంగా ఉండాలి మనం. చెప్పండి, ఏ స్థితిలోనైనా మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. చూసారా, మన సంతోషాన్ని దొంగిలించే శత్రువును మనం పట్టుకోవాలి. పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు, ఆనందించుడి, మరలా చెప్పుదునో ఆనందించుడి, ప్రభువునందు ఆనందించాలి. మన ఆనందం ఎవరై ఉండాలి చెప్పండి? యేసు ప్రభువే కదండి. మన ఆనందాన్ని దొంగిలించే నలుగురు సైతాన్లు ఉన్నారు, దొంగలు ఉన్నారు. నలుగురు దొంగలు అంటాను వాళ్ళని. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఆ 4 దొంగల గురించి రాశాడు. చెప్పేదయ్యి రాసుకోండి. మన ఆనందాన్ని దొంగిలించే మొదటి దొంగ పేరు పరిస్థితులు. ఏంటి చెప్పండి? ఈరోజు చాలామంది ఆరాధనకి రాకుండా కొన్ని పరిస్థితులు ఏం చేసినాయి? వాళ్ళని ఆటంకపరిచినాయి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువుకు అప్పగించి దేవుని బిడ్డలంగా మనం ఆనందించాలి. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా కదా, పౌలు అంటాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమో, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళము చేస్తాడు. హల్లెలూయా. పరిస్థితుల గురించి భయపడేవాడు క్రైస్తవుడు కాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలంగా ప్రభువులు ఆనందించాలి. హల్లెలూయా. ఉదయకాలం ఏ పరిస్థితుల్లో మీరు వచ్చారో, లైవ్లో చూస్తున్న వారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మన ఆనందాన్ని పరిస్థితులు దొంగిలించకూడదు. హల్లెలూయా. మన ఆనందాన్ని దొంగిలించే మొదటి దొంగ పేరు ఏం పేరు చెప్పండి? పరిస్థితులు.
రెండవది మన ఆనందాన్ని దొంగిలించే రెండవ దొంగ పేరు వ్యక్తులు. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎవరో చెప్పుంటారు, మీరు ఆరాధనకు వచ్చే సమయానికి ఇప్పుడు కాదులే రెండో ఆరాధనకి వెళ్దాంలే, ఇప్పుడు కాదులే మూడో ఆరాధనకి వెళ్దాంలే, ఈ ఆదివారం కాదులే వచ్చే ఆదివారం వెళ్దాంలే, ఏముందిలే దేవుని సన్నిధిలో, ఈరోజు అటు పోదాంలే ఇటు పోదాంలే కదా, అటు పోదాంలే వాళ్ళతో స్నేహం చేద్దాంలే, ఎంజాయ్ చేద్దాంలే. మన ఆనందాన్ని దొంగిలించే రెండవ దొంగ పేరు ఏం పేరు చెప్పండి? వ్యక్తులు. ఏ వ్యక్తి ఏది చెప్పినా దేవుని బిడ్డలంగా క్రీస్తు యేసు మనసు కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. ఏ మనసు ఉండాలి చెప్పండి మనలో? ఎవరు ఏం చెప్పినా మనలో మాత్రం క్రీస్తు యేసు మనసు ఉంటే మన ఆనందం ఎక్కడికి పోదు. హల్లెలూయా. క్రీస్తు యేసు మనసు తగ్గించుకున్న మనసు, క్రీస్తు యేసు మనసు దాసుని స్వరూపాన్ని ధరించిన మనసు కదండి. ఎంత తగ్గించుకొని వచ్చాడు యేసయ్య. దైవజనులు రాస్తారు, దివినేలు ఓ రాజా భువికేల నీరాక, దూతాలి నిన్ను కొలువ పాపులా నీ ప్రియులు, పరలోకమున నీకు నరలోకమున నాతో మురిపాలు ముచ్చటలేంటయ్యా. ఎంత అద్భుతమండి. దేవుడు మన కొరకు అంత తగ్గించుకుంటే మనం కూడా దేవుని కొరకు ఎంతైనా తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఎంతైనా తగ్గించుకోవాలి. హల్లెలూయా. అది క్రీస్తు యేసు మనసు. ఆ మనసుతో వ్యక్తులు అనే దొంగలు మనం పట్టుకోవాలి. మూడవది మన ఆనందాన్ని దొంగిలించే మూడవ దొంగ పేరు వస్తువులు, థింగ్స్. చెప్పండి ఏంటి? వచ్చేటప్పుడు సెల్ ఫోన్ కింద పడి ఉంటుంది, ఇక మీరు ప్రార్థన కూడా ఎగ్గొట్టుంటారు. అదేదో అద్దం బగిలో డిస్ప్లే పోయో ఏదో అయ్యి ఉంటుంది. ఏం పోతావు లేరా ప్రార్థనకి, ఇదిగో దీనికి 3,000 ఖర్చు, అదే వేయించుకోవాలి ఇదే వేయించుకోవాలి, అమ్మో ఈ ఆడి నుంచి ఇది ఎక్కడి నుంచి కదా. మన ఆనందాన్ని దొంగిలించే మూడవ దొంగ పేరు ఏం పేరు? వస్తువులు. ఏ వస్తువులు దేవుని బిడ్డలు మనం ఏం చేయాలి తెలుసా? ఈ రోజులు ఏమైంది తెలుసా? వస్తువులను ప్రేమిస్తున్నారు, వ్యక్తులను ద్వేషిస్తున్నారు. కానీ మన వ్యక్తులను ప్రేమించాలి, వస్తువులను ఒక సెల్ ఫోన్ ఇవ్వలేదని ఒకడు ఏం చేశాడు చెప్పండి? నిన్న వాళ్ళ అమ్మని చంపేశాడు. ఆట ఆడుకుంటా ఆట ఆగిపోయి వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ అడిగాడంట. నా దాంట్లో బ్యాటరీ అయిపోయింది, నువ్వు ఇయ్యమ్మా అని. వాళ్ళ అమ్మ ఇవ్వపోయేసరికి వాడు అమాంతంగా కోపంతో చంపేసి. చూశారు ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నామో. వస్తువులను ప్రేమించకూడదు. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? క్రీస్తు యేసు కలిగిన దేవుని బిడ్డలను ప్రేమించాలి, వ్యక్తులను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి. ఒక పిల్లోడు వాళ్ళ అమ్మకి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ పెడితే టీచర్ గారు ఒక టెస్ట్ రాశాడంట. వాడు పిల్లలందరూ రాసిన టెస్ట్ వేరుగా ఉందంటే ఈ పిల్లోడు రాసిన టెస్ట్ చూసి వాళ్ళ టీచర్ గారు ఇంటికాడ పేపర్ దిద్దుతూ ఏడుస్తూ ఉందంట. వాళ్ళ భర్త ఫోన్ చూసుకుంటున్నాడు. ఏం అంత ఏడుస్తున్నావు ఈ రాత్రి ఏమైంది నీకంటే, వీడు రాసిన పేపర్ చూడండి ఎట్టుందో. వాడు ఏం రాశాడు తెలుసా? నేను ఒక స్మార్ట్ ఫోన్గా పుట్టుంటే అంత బాగుండని రాశాడు వాడు. ఎందుకు? మమ్మల్ని ఎప్పుడు స్మార్ట్ ఫోన్తోనే ఆడుకుంటారు, స్మార్ట్ ఫోన్తోనే మాట్లాడతారు, స్మార్ట్ ఫోన్తోనే సమయాన్ని గడుపుతారు. కనీసం నాతో ఒక్క పూట కూడా ఒక్క క్షణం కూడా సమయాన్ని గడపటానికి వాళ్ళకి తీరిక లేదని రాశాడు. చాలా ఉందిలేండి అది. వాడు ఎంత బాధపడుతూ రాశాడు. అది చదివి వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత ఏడ్చారు. దేవుని బిడ్డలారా, వస్తువులను ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? వ్యక్తులను ప్రేమించాలి. క్రీస్తు యేసు మనసు కలిగిన దేవుని బిడ్డలను ప్రేమించాలి. మన ఆనందాన్ని దొంగిలించే మూడవ దొంగ పేరు ఏం పేరు చెప్పండి? వస్తువులు. చెప్పండి. నాలుగో దొంగ పేరు చింత. ఏంటిది? చింతకాయ కాదు, చింత. చెప్పండి ఏంది? మన ఆనందాన్ని దొంగిలించే నాలుగో దొంగ పేరు ఏం పేరు? వరి, చింత. ప్రతిదానికి చింతే. ఈరోజు ఏమైద్దో, అప్పులోడు వస్తాడేమో, అడుగుతాడేమో, క్రిస్మస్కి బట్టలు ఉంటాయా లేవా, పిల్లలకి బట్టలు కొనిస్తానా లేదా. బట్టల కంటే డెకరేషన్ కంటే ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే మన కొరకు వస్తే ఆయన బిడ్డలంగా ముందు ఆయనకి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీరేం తినాలో మంచి బిర్యానీ ఇస్తాడు. ఈ పూట మీరు దేవుని రాజ్యానికి వస్తే మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో సమస్తము వాటి వెంట కలుగును. హల్లెలూయా.
కాబట్టి చింతలన్నీ మనం జయించాలి, చింతలు జయించాలి. ఏది నాకు ఏడ నొప్పి వస్తుంది, ఇది క్యాన్సర్ అయితే అట్ట అనుకుంటే అంతే. నొప్పికి బాధకి చింతించకూడదు. ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. 7:30కే మన ఆరాధన. ఇప్పుడు వచ్చారు చూశారు, మీకు ఎంత చింతో. నిద్ర 1 గంట తక్కువైతే అమ్మో నాకు మళ్ళీ తలనొప్పి వస్తుంది, మళ్ళీ శాస్త్రి బాంబు పూసుకోలేమో, మళ్ళీ నేను నీరసం అయిపోతానేమో. ఏమీ కాదు. గంటల తరబడి వాక్యాలు చెప్పి గంటల తరబడి నిలబడిన దేవుని కృప మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కృప మిమ్మల్ని ఆవరించునుగాక, కృపతో మీరు నింపబడుదురుగాక, కృప ఎల్లప్పుడు మిమ్మల్ని కావలి కాయునుగాక. దేవుని బిడ్డలం మనం చింతించకూడదు, దేనికి చింతించదు. చింతను జయించాలి. ఏ పూటకు ఆ పూట ప్రభువుని చూసుకుంటూ అడుగులు ముందుకేయాలంతే. ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. పక్కనతో చెప్పండి, మీ పక్కన ఉన్నాడు యేసయ్య. పక్కనున్న యేసయ్యను చూడు. చెప్పండి ఆ మాట కూడా, పక్కనున్న యేసయ్యను చూడు, చింతను చూడబాకు, చింతను చూడబాకు. హల్లెలూయా. ఈ 4 దొంగలు జయించి వచ్చిన మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. లైవ్లో చూస్తున్న వారు జయించకపోతే జయించి రండి, 2వ ఆరాధన కన్నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు యోసేపు గురించి, క్రిస్మస్లో ఎంతమంది గురించి ఎన్ని చెప్పినా మనకి తనివి తీరదండి. గొర్రెల కాపర్ల గురించి, ఇంకా శాస్త్రులు పరిసయ్యులు కదండి, హేరోదు రాజు, ఇంకా జ్ఞానులు, మరియమ్మ కదండి, ఎలిజబెత్, జకరియా, యోహాను, ఎన్ని విషయాలు, నక్షత్రము కదండి, దోతలు. ఈరోజు యోసేపు గురించి 5 విషయాలు చక్కగా నేర్చుకుందాం. యోసేపు గురించి పరిచయం చేస్తా చూడండి. యోసేపు ఎంత మంచోడో. క్రిస్మస్లో మనం చేయాల్సిన పనులను పెట్టుకోండి. క్రిస్మస్లో మనం చేయాల్సిన పని యోసేపు అని పెట్టుకున్నా, దేవుడు యోసేపుని ఎందుకు వాడుకున్నాడో అనేది ఈరోజు మన సందేశము. కానీ క్రిస్మస్లో మనం చేయాల్సిన పనులు కొన్ని చెప్తా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. యోసేపు బాగా వినండి, ఇప్పుడు వినండి. ఇంకా యోసేపు మాటలాడినట్లు మనం ఎక్కడ చూడం. మీ బైబిల్లో ఉందా? యోసేపు మాటల కంటే కూడా పనులు ఎక్కువ చేశాడు. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్లో మనం ఏం చేయాలి తెలుసా? మాటలు తగ్గించి ఏం చేయాలి? ప్రభు కోసం పని చేయాలి. హల్లెలూయా. మాటల కంటే మన పనులు గొప్పవి. హల్లెలూయా. యోసేపు తక్కువ అసలు మాట్లాడాల. బైబిల్లో చూస్తే యోసేపు మాటలు లేవు, కానీ యోసేపు పనులే కనపడ్డాయి. నీ మాటల కంటే కూడా, కొంతమంది మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయి ఈ రోజుల్లో. మాటల కంటే కూడా ప్రభు ఏం కోరుకుంటున్నాడు? చేష్టలు, పనులు కోరుకుంటున్నాడు. యోసేపు నుంచి ఎన్ని విషయాలు నేర్పిస్తాను చూడండి. ఒక్కొక్కటి ప్రభు నా గమనానికి తీసుకొచ్చాడు. చూద్దాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. చెప్పండి, ఎవరు యోసేపు? ఎవరు చెప్పండి? నీతిమంతుడు. హీ వాజ్ వెరీ జస్ట్ మ్యాన్, రైచియస్ మ్యాన్. నీతిమంతులుగా జీవించాలి. క్రిస్మస్లో ప్రభుకి ఇష్టలుగా మనం బ్రతకాలంటే, ప్రభు మన హృదయాల్లో పుట్టి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని చూడాలంటే నీతిమంతులుగా జీవించాలి. లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. ఎవరు మరి నీతిమంతులు? నీతిమంతుడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు వచ్చింది మన కొరకే. అనీతిమంతులమైన మనల్ని ఏం చేయాలి? నీతిమంతులుగా చేయాలని వచ్చాడు ఆయన. ఎంత గొప్పవాడు యేసయ్య. యేసు రక్తము మన పాపాలని కడిగినప్పుడు, యేసు క్రీస్తునందు మనం విశ్వసించినప్పుడు అనీతిమంతులమైన మనం ఏమవుతామో? నీతిమంతులుగా తీర్చబడతాము. నీతిమంతులుగా తీర్చబడతాం. యోసేపు నీతిమంతుడు. ఇంకా ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే
నీవు అనీతిమంతుడుగా అవిశ్వాసిగా ఉండటానికి దేవునికి ఇష్టం లేదు. ఈ క్రిస్మస్లో నీవు నీతిమంతుడుగా జీవించాలి. ప్రభు నీ కొరకే వచ్చాడు, వెదకి రక్షించుటకు వచ్చాడు, నిన్ను నీతిమంతుడుగా చేయడానికి వచ్చాడు. యేసు రక్తంలో నీ పాపాన్ని కడుగుకొని పరిశుద్ధపరచబడి యేసునందు విశ్వసించినట్లయితే ఆయన యందలి విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? నీతిమంతులుగా తీరుస్తుంది. యోసేపు నీతిమంతుడు. ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. 19వ వచనం, మత్తయి సువార్త 1:19. నీతిమంతుడయ్యుండి ఆమెను ఏం చేయలేదు. ఈ క్రిస్మస్లో మనం ఎవరిని అవమానపరచకూడదు. హల్లెలూయా. ఎవరినైనా అవమానపరచాలని ఆలోచన వచ్చినా అది తీసివేసుకోండి. యోసేపు మరియను అవమానపరచలేదు. యోసేపు నీతిమంతుడే, కానీ ఇతరులను తృణీకరించలేదు. శాస్త్రులు పరిసయ్యులాటోడు కాదు యోసేపు. దేవాలయంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ, దేవా అదిగో ఆ సుంకరిలా కూడా నేను ఉండనందుకు నీకు వందనాలు. దేవుని కాడి చెప్తున్నాడు చూడండి. ఎదుటి వ్యక్తిని అవమానపరిచి తక్కువగా చూడాలని ఆలోచన అది దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో మన అందరం సమానమే. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సమరయుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తు యేసులో మనందరము ఒక్కటే. హల్లెలూయా. We are all one in the sight of God. అవమానపరచబాకండి. క్రిస్మస్లో ఎవరిని అవమానపరచబాకండి. యోసేపు నీతిమంతుడై అవమానపరచలేదు. ఆ మాట చూస్తే నాకు ఎంత సంతోషం వేసింది. ఎవరినైనా అవమానపరచాలని ఆలోచన వచ్చినా ఇతరులను అవమానపరిచేవాడు ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. ఈ క్రిస్మస్లో నువ్వు ఆనందంగా ఉండాలంటే అవమానాలు కొట్టేయండి. నోట్లో నుంచి అవమానకరమైన మాటలు, ఇతరులను బాధ కలిగించే మాటలు, ఇతరులను దూషించే మాటలు, తక్కువ చేసి మాట్లాడే మాటలు రానికూడదు. యోసేపు మరియను అవమానపరచలేదు. నేర్చుకుందాం. ఎవరినైనా అవమానపరచాలని చూసావా, క్రీస్తు యేసులో ఉన్న ఆనందాన్ని అనుభవించలేవు. హల్లెలూయా. ఎదుటి వాడిని గాయపరిస్తే నీవేం ఆనందంగా ఉంటావు? కొంతమంది ఏం చేస్తావు, ఎదుటి వాళ్ళని వెక్కిరించి వీడు ఆనందంగా ఉండాలనుకుంటాడు. అది ఆనందం కాదు. అది ఆనందం కాదు. తర్వాత నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంత ఏడుస్తావు. కొంతమంది అంటారు ఏడుస్తూ నా ఏడుపు నీకు తగిలిద్దిరా, నా ఏడుపు నీకు తగిలిద్దిరా అంటారు. వాస్తవం అది. యేసుప్రభుని పట్టుకుంటే పిలాతు అడిగాడు, ఎందుకు మీరు నీతిమంతుని జోలు వస్తున్నారు, ఎందుకు? వాళ్ళందరూ ఏమన్నా తెలుసా, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. వాళ్ళకు వాళ్ళే శాపం పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళే. తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చాడు. మొత్తాన్ని ఏం చేశాడు తెలుసా, వాళ్ళ మీదే ఆ శాపం వచ్చేసింది. చూసారా? ఇతరులను ఏడిపించకూడదు, అవమానపరచబాకండి. నీతిమంతుడు అవమానపరచలేదు. రహస్యముగా ఆమెను ఏం చేయాలనుకున్నాడు చెప్పండి. ఈ క్రిస్మస్లో ఎవరిని విడనాడబాకండి. హల్లెలూయా. విడనాడాలనుకునే ఆలోచన వచ్చినా దాన్ని తెగ్గొట్టండి. ఎవరైనా విడిపోవాలని భార్య భర్తలు ఆలోచిస్తూ ఈ వాక్యం వింటున్నారేమో, దేవుడు మాట్లాడే దేవుడు. ఎవరు విడిపోకూడదు, భార్య భర్తలు విడిపోకూడదు, సంఘంలో నుంచి విశ్వాసులు విడిపోకూడదు, కుటుంబాల్లో నుంచి పిల్లలు విడిపోకూడదు, తల్లిదండ్రుల నుంచి పిల్లలు, పిల్లల నుంచి తల్లిదండ్రులు విడిపోకూడదు. సాతాను విడగొడతాడు, తర్వాత నాశనం చేస్తాడు. సాటన్ స్ట్రాటజీ ఈజ్ డివైడ్ అండ్ డెస్ట్రాయిడ్. మొదట విడగొడతాడు, భార్య నుంచి విడగొడతాడు, భర్త నుంచి విడగొడతాడు. ఈయనేందో నాకు నచ్చటం లేదు. ఎందుకు నచ్చడు? 6 సంవత్సరాలు కాపురం చేస్తే ఎందుకు నచ్చడు? నువ్వెవరినో ప్రేమిస్తున్నావు, నీ మనసులో ఎవరో ఉన్నారు. అది దేవునికి హేయమైన క్రియ, దేవునికి అవమానకరమైన క్రియ. అది వ్యభిచారం. ఏందో ఈ అమ్మాయి పెళ్ళైన ఎంత సన్నగా ఉండేది, ఇప్పుడు చూడు ఎంత లావు అయిపోయిందో. ఎట్లా అంటారండి కొంతమంది. అంటే ప్రేమ చల్లారిపోయింది. ఏదో వచ్చింది నీ లోకంలో, నీ హృదయంలో ఏదో పుడుతుంది, లోక సంబంధమైన ఆలోచనలు పుడుతున్నాయి. జాగ్రత్త. హేరోదు
మరియను యోసేపు మరియమ్మను ఏం చేయలేదు, విడనాడలేదు. అనుకున్నాడు కానీ దేవుని కృపకు పాత్రుడు. ఇంకా యోసేపు ఎవరో తెలుసా? విధేయుడు, దేవుని మాటలకు చక్కగా విధేయత చూపించిన వాడు, దైవ చిత్తాన్ని జరిగించిన వాడు. హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు యోసేపు కనబడిన దర్శనాలు 4 కనబడ్డాయి. ఆ దర్శనంలో దేవుడు చెప్పిన మాటలు, ఆ 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకమో. ఈ క్రిస్మస్లో మనం చేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? యోసేపుని చూసి చేర్చుకోవాలి. రిసీవ్ వన్ అనదర్ అంటాడు పౌలు. ఒకరినొకరు చేర్చుకోండి. మీ ఇంట్లోకి బంధువులను చేర్చుకోండి, మీ ఇంట్లోకి మీ రక్త సంబంధికులను చేర్చుకోండి. ఎవరైనా ఈ సంవత్సరం మీకు దూరంగా వెళ్ళిపోయారా? ఈ క్రిస్మస్లో చేర్చుకోండి. చేర్చుకోండి, మీ ఇంటికి చేర్చుకోండి. మీ ప్రేమను చూయించండి. ప్రేమ ద్వారా ఇతరుల జీవితాలు కట్టబడుతున్నాయి కదండి. ద్వేషం ద్వారా నువ్వేమీ సాధించలేవు. పగబెట్టుకొని, కక్ష పెట్టుకొని, కలహాలు పెట్టుకొని ఏదో ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. రిసీవ్ వన్ అనదర్. చేర్చుకోండి, చేర్చుకోండి. యోసేపుని చూసి చేర్చుకోండి. దేవుడు అంటున్నాడు, చేర్చుకొనుటకు భయపడకమో. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇవన్నీ చెప్పిన తర్వాత 24 వచ్చింది చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను ఏం చేశాడు? చేర్చుకొని. ఎంత గొప్పడండి యోసేపు. మొదటి మాట, వెన్ ద లార్డ్ కమ్స్ అండ్ కౌన్సిల్స్ యూ, యూ లిజన్, డోంట్ రిజెక్ట్. మొదటి మాట చెప్తున్నా, దేవుడు వచ్చి నీకు ఒక మంచి సలహా ఇచ్చి చేయమన్నప్పుడు విను, తృణీకరించబాకు. దేవుడు చెప్పినప్పుడు విను. దేవుడు మాట్లాడి ఒక మంచి గైడెన్స్ నీకు ఇచ్చినప్పుడు విను. లిసన్, డోంట్ రిజెక్ట్. యోసేపు కూడా విన్నాడు. ఏం చేయాలి? మరి గురించి ఒకవేళ ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి? అవమానపరచకూడదు. రహస్యంగా విడనాడితే పోలా, రహస్యంగా విడగొడితే పోలా, దూరంగా వెళ్ళిపోతే పోలా అని ఆలోచనలో ఉన్నాడు. ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు గబ్రియేలు దేవదూతను పంపించాడు. దేవదూత చెప్పాడు, యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీతిమంతుల సంతానంలో పుట్టి నీతిమంతుడుగా పిలువబడుతున్న యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి ఏం చేయొద్దు, భయపడద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె కడుపులో నుంచి ఇమ్మానుయేలు, దేవుడు తోడై ఉన్న దేవుడు మనకు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, యేసు. దేవుడు చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రకారము చేసి తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. దేవుడు వచ్చి నీతో మాట్లాడి నీకు ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు, నీ జీవితానికి అవసరమైన ఒక మంచి మాట నీతో చెప్పినప్పుడు దేవుని మాటలు వింటున్నావా? వాటిని తృణీకరిస్తున్నావా? చాలామంది ఏం చేస్తారు తెలుసండి? మీరెన్ని చెప్పినా విన్నంటాడు కొంతమంది. వాడు మూర్ఖుడు. మూర్ఖుడికి ఎన్ని చెప్పినా ఏం చేయడు చెప్పండి? వినడు. అరణ్యంలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు అంట, కానీ ఎవరిని ఎదుర్కోలేమో? మూర్ఖుడిని ఎదుర్కోలేం. వాడు అంటాడు, నేను వినను. ఇది మొదలుకే వినకొండ, అసలు నేను వినను అంటాడు వాడు. ఏం కొండ ఇది? విన్రా కొండ అంటే ఈ కొండ అంటదంట, నేను వినను. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను వినను. ఇర్మియా గ్రంథంలో ఉందండి ఆ మాట. దేవుడు తన ప్రజలను దర్శించి మాట్లాడి హెచ్చరించి
ఎన్నిసార్లు మాట్లాడి దేవుడు హెచ్చరించి మాట్లాడితే చూడండి వాళ్ళు ఏమన్నారు చూడండి. నా మాట వినకపోవటం బాల్యము నుండి నీకు వాడుకే కదా అంటాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో గాడ్ బ్లెస్ యు తల్లి సంజమ్మ. ఇర్మియా గ్రంథం 22 చూడండి అమ్మా, 22:21. నీ క్షేమకాలములలో ఎప్పుడండి? ఎప్పుడు? దేవుడు క్షేమకాలాల్లో మాట్లాడతాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని కానీ ఏమన్నారండి వీళ్ళు? ఏమన్నారు? మేము వినం. చూడండి, అట్లాంటి కఠిన హృదయం ఈ క్రిస్మస్లో కనుమరుగైపోవునుగాక. అట్లాంటి కఠినత్వంతో ఉన్నవారు యేసు మాటలకు లోబడే హృదయం ప్రభు మీకు దయచేయునుగాక. నేను విననని నీ వంటివి. ఆ తర్వాత చూడండి, నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకేమైపోయింది? ఏమైపోయింది? వాడుకంటేంది? అలవాటైపోయింది. దేవుని మాటలు వినరు వీళ్ళు, యేసయ్య మాటలు వినరు. పక్కింటోడు వచ్చి చెప్తాడు, అక్క వదిన తాయెత్తు కట్టి, ఇదిగో జ్వరం వచ్చింది పిల్లోడికి, నా పిల్లోడికి కూడా మన కాలుకు తాయెత్తు కట్టించా, అది కట్టుకో, జ్వరం రాదు ఏం రాదు. బొద్దుగా అవుతాడు పిల్లోడు. ఎందుకు? ఊరితే పిల్లోడు ఏందమ్మా బలం రావట్లేదు, వదిన ఎందుకు రావట్లేదు, పో తాయెత్తు కట్టించుకోపో. ఈ మాటలు వింటారండి. వాడెవడో చెప్తాడు, గుమ్మడికాయ కట్టే ఇంటికి ముందు, ఎప్పుడో తలగ తగిలిద్ది, తల పగిలిద్ది. ప్రతి ఇంటికి ఇల్లు తిరుగుతాను కదా నేను, ఇంటి ముందు ఎందుకో గొడ్డలు పెట్టుకున్నా, ఇనుము సామాను పెట్టుకో. అది ఎవడు చెప్పాడు మరి? ఎప్పుడు అది మీకే తగిలిద్ది, గబక్కరు ఎదురు తగిలి పడతారు. దేవుని మాటలు వింటలా ఈ రోజులో. ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో సాడీ మాట చెప్తారు, పక్కింటోదినో పక్కింటక్కో ఎవరో చెప్తున్నారు, ఆ మాటలకేమో భలే పెడతారు. మీకు తెలుసా? పొయ్యి ఉండకూడదు తెలుసా? అందుకని మీకు కలిసి రావట్లేదు. మంచి దుబారా ఏమో ఇంత గోడ పెట్టి ఆమె ఏం చేసుకుంటుందో మరి. ఖర్చు అయిపోతుంది చూడు, నీకు ఖర్చు అయిపోతుంది. ఆ మాటలు వింటున్నారు. నా మాటలు వినకపోవుట బాల్యం నుండి నీకేమైపోయింది? అలవాటైపోయింది. ఇంకా దేవుడు ఈ గ్రంథంలో ఇశ్రాయేలును చూసి ఎంత బాధపడతాడు తెలుసా? చూడండి, నా మాటలు కూడా చదివిస్తాను. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదనో? క్రీస్తు ఆశీర్వాద సంఘ సభ్యులారా, లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడతానయ్యా? యోసేపు లాంటోళ్ళు లేరు ఈ క్రిస్మస్లో. ఎవరితో నేను మాట్లాడతాను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక ఇదిగో వారు యెహోవా వాక్యమందు ఏమి లేదంటే చెప్పండి, వాక్యం లేదు. మరి చర్చికి వచ్చేది ఎందుకో? ఎట్ట జరుగుతుందో ఈ ఆరాధనలు, జనం ఎంత, కొంతమంది దానికి కూడా వస్తారండి. బాగా జరుగుతుందా లేదా? ఇది ఎంతకాలం నిలబడిద్ది? ఇది యేసు రాకడ వరకు నిలబడే సంఘం. హల్లెలూయా! క్రీస్తు రాకడ వరకు నిలబడే సంఘం ఇది. మనుషులతో కట్టబడిన సంఘం కాదు, క్రీస్తు ఆశీర్వాద సంఘం. 1 సంవత్సరం కాలం మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడే పాడు. నమ్మి వచ్చిన దేవుని బిడ్డలను నమ్మకాన్ని వమ్ము చేయడు. ప్రభు చేత నడిపించబడే సంఘ కాపరి ఆత్మతో నింపబడినవాడు, దేవుని కొరకు నిలబడేవాడు. చాలామంది దానికి కూడా వస్తారు. ఎంతమంది వచ్చారు ఈ ఆరాధనకి? వచ్చే ఆరాధనకి ఎంతమంది వస్తారు? జనాభా లెక్కల కోసం వస్తారు. ఎవరికి సాక్ష్యం ఇస్తానో వారు వినుటకు తమ మనస్సు ఏం చేయరు? సిద్ధపరచుకొనరు గనుక ఏం చేయలేదు? వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. ఎంత భయంకరమండి. కానీ యోసేపు విన్నాడు. దేవుడు మాట్లాడి సలహా ఇచ్చినప్పుడు విను. లిజన్, డోంట్ రిజెక్ట్. వెన్ ద లార్డ్ కమ్స్ అండ్ కౌన్సిల్స్ యూ,
యూ షుడ్ లిజన్, డోంట్ రిజెక్ట్. దేవుని మాటలు వినాలి, తృణీకరించకూడదు. యోసేపు అదే చేశాడు. మొదటి మాట, యోసేపు జీవితంలో మొదటిది మనం నేర్చుకోవాల్సింది, దేవుడు దర్శనమందు గబ్రియేలు దేవదూతను పంపించాడు. గబ్రియేలు వచ్చాడు, దేవుడి మాటలు చెప్పినప్పుడు చేర్చుకున్నాడు, విన్నాడు, ఆ ప్రకారం చేశాడు, వాటిని తృణీకరించలేదు. రెండవది, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు. ఎంత గొప్ప విషయం అంటే, దేవుడు స్వప్నాల ద్వారా మాట్లాడాడండి. దేవుడు కళల ద్వారా మాట్లాడే దేవుడు, సేవకుల ద్వారా మాట్లాడే దేవుడు, పరిస్థితుల ద్వారా మాట్లాడే దేవుడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడే దేవుడు, అన్నిటికి మించి వాక్యమయ్యున్న దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. యోసేపుకి దేంతో మాట్లాడుతున్నాడు? కళల ద్వారా. రాత్రి నాకు కల వచ్చిందండి. కొంతమంది చెప్తారు, దేవుని చేతులు నన్ను వచ్చి తాకినాయండి, బాగలేక నేను పడుకుంటే దేవుని చేతులు వచ్చి తాకినాయి. వాస్తవమేనండి. యోసేపుకి స్వప్నంలో మరలా దేవదూత వచ్చే, ప్రభువు దూత స్వప్నమందు, మత్తయి సువార్త 2:13, యోసేపుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను అనే మాట ఉంది. రెండో మాట, when the Lord wants you, be aware. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడు. హేరోదు ఉన్నాడు, లేచి వేరే ప్రాంతానికి వెళ్ళిపో, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని హెచ్చరికను చెప్పండి, దేవుని హెచ్చరికను చులకనగా చూడకూడదు. దేవుడు హెచ్చరించినప్పుడు మనం ఎలా చూడకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. when the Lord wants to be aware, జాగ్రత్త పడాలి. ఏలీ కుమారులను కూడా దేవుడు హెచ్చరించాడు ఏలీ ద్వారా. మంచిది కాదయ్యా, మీ ప్రవర్తన దేవుని కాడ సరి అయినది కాదు. ఏలీ కుమారులు హోప్ని ఫినెహాసు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో చేసే ఆ పాపము దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు హెచ్చరించాడు, మంచిది కాదు, మంచిది కాదు. ఏలీ చెప్పాడు, మీరు సేవకుని పిల్లలు రా, మీరు దైవ సేవకుడి పిల్లలు రా, మంచిది కాదు ఇది. ఏమండి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏమన్నా లోబడ్డారా? జాగ్రత్త పడ్డారా? దేవుడు సేవకుడు ద్వారా వారం వెంబడి వారం మనల్ని హెచ్చరిస్తుంటాడు. అయ్యా ఇది మంచిది కాదు, ఈ ప్రవర్తన మంచిది కాదు, నీవు చేసే పనులు మంచివి కాదు, జాగ్రత్త 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 పడయ్యా. బీ అవేర్, బీ కాషియస్, బీ అవేర్. జాగ్రత్త పడమన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? డాక్టర్లు చెప్తారు, నానా ఇదిగో ఇది ముదిరిందంటే షుగర్ అయింది జాగ్రత్త, ఇది ముదిరిందంటే గ్యాంగ్రెన్ అయింది జాగ్రత్త, డైట్లో జాగ్రత్త తీసుకో, ఇది ముదిరిందంటే క్యాటరాక్ట్ వస్తుంది, కన్ను తీసేయాల్సి వస్తుంది, ఇది ముదిరిందంటే ప్రమాదము, జాగ్రత్త జాగ్రత్త అన్నప్పటికీ తిన్నామనుకో ఏమైంది? గ్యాంగ్రెన్ అయింది, ఏలు తీయాల్సి వచ్చింది. ఆ బొట్టన వేలు తీస్తే అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది. ఇక ఈ కాలు దాకా వచ్చిందండి గ్యాంగ్రెన్, ఇక్కడ దాకా ఉండి కొరుకు పుండి ఇక్కడ దాకా పాకిందండి, ఆడదాకా ఇన్ఫెక్షన్ తీసేయాలండి, ఇక అక్కడ దాకా తీసేస్తా. ఆడదాకా పాకింది, ఇదిగో తొడదాకా వచ్చిందండి, ఈడ తీసేస్తే మంచిదండి అంటారు. జాగ్రత్త లేకపోతేనే. when the Lord wants you, be aware. చెప్పాడు దేవుడు, వెళ్ళొద్దు. హేరోదు ఉన్నాడు, అటు వెళ్ళొద్దు, ఇదిగో
హేరోదు చనిపోయేదాకా అక్కడ ఉండండి, ఐగుప్తుకు వెళ్ళండి. యోసేపు లోబడ్డాడు అంతే. దేవుడు హెచ్చరించినప్పుడు కదండి, యెహెజ్కేలు గ్రంథంలో దేవుని హెచ్చరిక ఒక మాట చదువుతా చూడండి. దేవుడు అంట మనల్ని ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తాడంట. దేవుని హెచ్చరికను మనం చులకనగా తీసుకోకూడదు. ప్రభు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిక చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయం, యెహెజ్కేలు చాప్టర్ 3. చదవండి. పాపము చేయవలదని నీతిగల వానిని చూడండి, నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును, నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందాం. హల్లెలూయా. పాపము చేయవలదని దేవుడు నీతిమంతుడిని హెచ్చరించినప్పుడు అతడు ఏం చేస్తాడంట? అతడు పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకుతాడంతే. ఎందుకంటే దేవుని హెచ్చరిక లోబడ్డాడు కాబట్టి, దేవుని హెచ్చరిక తీసుకున్నాడు కాబట్టి, దేవుడు హెచ్చరించినప్పుడు లోబడ్డాడు కాబట్టి. అందుకని సామెతలు 29:1 మనందరి కంఠోపాఠమే, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా. దానికంట అర్థం ఏంటో తెలుసా? సహాయం చేసేవాడు లేకుండా చచ్చిపోతాడంట. దేవుని హెచ్చరికను చులకనగా చూస్తే సహాయం చేసేవాడు లేకుండానే లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. వి షుడ్ అవేర్. వెన్ ద లార్డ్ వాంట్స్ యూ, బీ అవేర్. దేవుడు హెచ్చరించినప్పుడు జాగ్రత్త పట్టు నేర్చుకోవాలి. దేవుడు నీ ప్రవర్తన సరిదిద్దుకో, బాగు చేసుకో. దేవుడు హెచ్చరిస్తాడు, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు, గద్దిస్తాడు మనస్సాక్షి ద్వారా. ఇదిగో నీ భార్యను మోసం చేయటం మంచిది కాదు, నీ భర్తను మోసం చేయటం మంచిది కాదు, ఇదిగో పిల్లలారా మీ తల్లిదండ్రులు మోసం చేయటం మంచిది కాదు. దేవుడు హెచ్చరిస్తాడు. లోబడాలి అంతే. లోబడితే దీవించబడతా. కాబట్టి యోసేపు నుంచి రెండవది మనం నేర్చుకోవాల్సింది, వెన్ ద లార్డ్ వాంట్స్ యూ, బీ అవేర్. దేవుని హెచ్చరికకు లోబడిన యోసేపుని ఇక్కడ మనం చూస్తాం. 3వ మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 2:19. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపు నాకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళుమో, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పి, అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశానికి. 3వ మాట, వెన్ ద లార్డ్ కన్సర్న్స్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వర్క్. దేవుడు నీకు ఒక భారం ఇచ్చినప్పుడు ఆ పనిలో మనం ఏమై ఉండాలి? నిమగ్నమై ఉండాలి. యోసేపు చూడండి ఎంత భారం దేవుని కొరకు మోస్తున్నాడు. వాస్తవంగా ఆ శిశువు, చెప్పండి, యోసేపుకు పుట్టిన శిశువా? కాదు. దేవుని ప్రణాళికలో, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో, క్రీస్తు రక్షకుని లోకానికి అందించే విషయంలో యోసేపు తన వంతుగా తన పని ఎంత నిమగ్నమయ్యాడో. ఏమేం చేశాడంటే చూడండి, రాశారు కదా ఆ మాటలు. యోసేపు చూడండి 21వ వచనం, శిశువు ప్రాణం తీర్చుచుండ చనిపోయించి, అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఎక్కడికెళ్ళాడు? నుంచేమో నజరేతు నుంచి, బెత్లెహేము నుంచి ఐగుప్తుకు వచ్చాడు, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు, మళ్ళీ ఇశ్రాయేల్ దేశం నుంచి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే! ఇంత ప్రయాణంలో యోసేపు
దేవుని కొరకు నమ్మకంగా ఏం చేస్తున్నాడు? ఆయన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇది భారంగా ఎంచుకోవాలా? ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత, దేవుని పని చేయటం నా బాధ్యత. కొంతమంది ఒక పని చెప్తే అది ఎంత భారంగా ఫీల్ అవుతారో. దేవుడు నీ మీద ఆసక్తిగా ఉండి ఇదిగో ఈ పని చేయ, దేవుని పరిచర్య చేయనప్పుడు ఆ పరిచర్యలో నువ్వు ఆసక్తిగా ముందుకు వస్తున్నావా? ఆసక్తిగా చేస్తున్నావా? దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తిగా ఇస్తున్నావా? దేవుని కొరకు ఏదైనా పని చేసే విషయంలో ఆసక్తిగా చేస్తున్నావా? దేవుడు అంట మనం చేసే పని వెనకాల ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ మనసుతో చేస్తున్నావు. యోసేపు ఇంత భారం కూడా, యోసేపు ఇంత పని కూడా ఎంత బాధ్యతగా చేస్తున్నాడు చూడండి. ఆ మరియమ్మను పట్టుకుంటున్నాడు, ఆ శిశువును పట్టుకుంటున్నాడు, తోడుకొని ప్రయాణమై తీసుకొని వెళ్తాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి విసుక్కోకుండా. దేవుని పనిలో మనం ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. దేవుని కొరకు ఏదైనా పని చేసే విషయంలో విసుక్కోకూడదు. నిమగ్నమై బాధ్యతతో పని చేస్తే ఒకరోజు దేవుడు నీకు దానికి ఏమిస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు ఇవ్వకపోవచ్చు కదండి, కానీ దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా, కొంతమంది సాక్ష్యాలు చెప్తే ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారు, నా స్టూడెంట్ లైఫ్లో నేను ఉన్నప్పుడు మందిరంకి వచ్చి చాపలు వేసేదాన్ని, మందిరంకి వచ్చి కుర్చీలు వేసేదాన్ని, మందిరంకి వచ్చి ఎంత పని చేసేదాన్నో. దేవుడు అందుకని నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఇప్పుడేం చేస్తున్నామమ్మా? ఇప్పుడు చేయలేకపోతున్నా పాస్టర్. అప్పుడు చేసిందని ఇప్పుడేమైంది నీకు? దేవుని మేలులు ఎంత గొప్పవండి. దేవుని కొరకు నువ్వే పని చేసినా దేవుడు దానిని రుణం ఉంచుకునే దేవుడు కాదు. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నాడు తెలుసా? యేసయ్య వచ్చేటప్పుడు ఓరకు రాటల్లా. ఇదివరకు స్కూల్స్లో ఇన్స్పెక్షన్ జరిగితే ఇన్స్పెక్టర్ గారు వచ్చేవారు. ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, మా ఊరు ఇన్స్పెక్టర్ గారు. ఎంత సంతోషమో టీచర్లకి నా చిన్నతనంలో. ఎందుకంటే ఆయన వస్తా ఓరకు రాడు, జీతాలు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇన్స్పెక్టర్ గారు వస్తున్నాడు, జీతాలు వస్తాయి. ఎంత సంతోషమో టీచర్లకి. యేసయ్య వచ్చేటప్పుడు ఓరకు రాటల్లా నీకు మంచి మంచి బహుమతులు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు నువ్వేం చేసావో, ఆయన కొరకు నువ్వు ఎటువంటి సాక్షిగా బ్రతికేవో, ఆయన కొరకు నువ్వేం పని చేసావో. కాబట్టి పని చేయండి దేవుని కోసం. దేవుని మందిరంలో పరిచర్య చేయండి. చిన్న పనైనా కదండి, చాపలేయటం ఒక పనే, కుర్చీలు దొడవటం ఒక పనే. ఇది నేను చూడకపోవచ్చు, ప్రతిఫలం ఇచ్చే నా యేసయ్య నిన్ను గమనించి ఒకరోజు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. ఎంత బాధ్యతగా చేస్తున్నాడండి యోసేపు. ఆ చిన్న బిడ్డ, ఆ శిశువును పట్టుకొని, యేసుప్రభు చిన్న బాలుడైన యేసయ్య యోసేపు మనసు చూసుంటాడు కదండి, గమనించుంటాడు కదా. నన్ను జాగ్రత్తగా పట్టుకుంటున్నాడా లేదా, నన్ను జాగ్రత్తగా ఎత్తుకున్నాడా లేదా, ఎందుకు నేను వీడిని మొయ్యాల్సి వస్తుంది అంటున్నాడా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎందుకు నేను ఈ పని చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటారు. కానీ యేసయ్య చిన్న బాలుడైన యేసయ్య ఎవరు మనసు చూశాడు? అందుకని నీతిమంతుడని రాశాడు. దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు, నీకు ఒక భారం ఇచ్చినప్పుడు ఆ పనిలో నిమగ్నమయ్యుండు. దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు కదండి. అందరికి ఒక పని ఉంది. యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా ఆ పని నమ్మకంగా చేయి. యు ఆర్ ఏ డాక్టర్, నువ్వు డాక్టర్గా ఆ పని నమ్మకంగా చేయి. యు ఆర్ ఏ టీచర్, నువ్వు టీచర్గా నమ్మకంగా చేయి. నువ్వు నర్సు అయితే నమ్మకంగా చేయి. నువ్వు ఒక ఇంటి ఇల్లాలువా, ఉత్తమమైన పని అది కదండి. డాక్టర్లకు సెలవులు ఉంటాయి కానీ ఇల్లాలకి ఎప్పుడు సెలవు ఉండదు. టీచర్లకు సెలవు ఉంటుంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు ధర్నా చేసి 10 రోజులు సెలవు పెట్టారు, అప్పుడు ఉంటుంది ఇక మన పని. ఇంట్లో అమ్మ సెలవు తీసుకుంటే ఆ రోజు ఉంటుంది. అన్నీ అర్థం కాదు కదండి. ఇంట్లో భార్య ఎప్పుడైనా రెస్ట్ తీసుకొని ఏందండి ఈ పూట నాకు బాగాలేదంటే అప్పుడు ఉంటుంది, తెలిసిద్ది కదా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక భారం ఇచ్చినప్పుడు ఆ పనిలో మనం ఏమై ఉండాలి? నిమగ్నమై ఉండాలి. ఆఖరి మాట చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడని విని
అక్కడికి వెళ్ళవరిచి మరలా స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలే ప్రాంతములకు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు, when the Lord convicts you, you better stop and turn aside. దేవుడు ఏదైనా తప్పు విషయంలో నిన్ను ఒప్పించినప్పుడు ఆ పని చేయకుండా వెనక్కి మరలాలి. అటు పోవద్దు. గలిలే వెళ్ళమన్నాడు దేవుడు. వెంటనే గలిలేకి వెళ్ళిపోయారు. ఇది చెయ్యొద్దు. దేవుడు కొన్నిసార్లు ఒప్పిస్తాడు, హెచ్చరిస్తాడు, ఒప్పిస్తాడు. పక్కకు మరలుతున్నావా? పక్కకు తిరుగుతున్నావా? నేను వాక్యంలో వారు ఆయన తట్టు చూడగా వారికి మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. రూతు గ్రంథంలో నాకు ఇష్టమైన పదం ఏం తెలుసు? తిరుగుట, టర్న్ అసైడ్. దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. రూతు గ్రంథం మీరు ఆ మొదటి అధ్యాయం చదవండి, చూపించే సమయం లేదు. దేవుని కుటుంబం మోయాబీ ప్రాంతానికి వెళ్ళారు కష్టం వచ్చిందని. ఎంత నష్టపోయిందో రూతు, ఎంత నష్టపోయిందో ఆ కుటుంబం. కానీ దేవునికి స్తోత్రం, మరలా వారు ఆయన తట్టు తిరుగగా యెహోవా తన ప్రజలను దర్శించనని తెలుసుకొని రూతు మరలా ఎటువైపు? నయోమి దేవుని తట్టు తిరిగింది. ఎంతగా దీవించబడింది. నష్టపోతావు. దేవుని తట్టు తిరగకుండా లోకం వైపు తిరుగుతున్నావేమో. దేవుడు నిన్ను ఒప్పిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడి నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు కదా, when the Lord convicts you, you better stop and turn aside. దేవుడు ఏదైనా తప్పు విషయంలో నిన్ను ఒప్పించినప్పుడు ఆ పని చేయకుండా ఎక్కడికి? దేవుని వైపు తిరగాలి, వెనక్కి తిరగాలి. రాహాబు తిరిగిందండి, రూతు కూడా దేవుని వైపు తిరిగింది. వాళ్ళు ఎంత దీవించబడ్డారు. ఈరోజు యోసేపు కూడా అటు వెళ్ళకుండా మరలా ఎక్కడికి వెళ్ళాడంటే చూడండి, ఆ వాక్యం చదువుదాం. 22వ వచనం. అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత ఏం చేయబడ్డాడు? బోధించబడ్డాడు. యోసేపుకు బోధించిన దేవుడు ఉదయకాలం నీకు నాకు కూడా బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుని వైపు తిరుగు. ఎంతకాలం ఇంకా లోకంలో తిరుగుతావు? ఎంతకాలం ఇంకా లోకం వైపు తిరుగుతావు? దేవుని వైపు తిరుగు. దేవుడు నీకు శాశ్వత బహుమానం ఇస్తాడు. తిరుగుతావా? ఆఖరి మాట యెషయా గ్రంథం 65వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 65 verse 2 చదవండి. యెషయా గ్రంథం 65:2 చదవండి. లోబడనొల్లని ప్రజల వైపు, when the Lord calls you, don't delay. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆలస్యం చేయబాక. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపి ఉన్నాను. when the Lord calls you, don't delay. నిర్లక్ష్యం చేయబాకు. దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయబాకు. లోబడనొల్లని ప్రజల వైపు దినమల్లా నా చేతులు చాపి ఉన్నాను. వస్తావా యేసయ్య దగ్గరికి? ఈ క్రిస్మస్లోనైనా నీ హృదయం యేసయ్యకి ఇస్తావా? యోసేపు నీతిమంతుడు. యోసేపు రహస్యముగా చేర్చుకున్నాడు. యోసేపు అవమానపరిచేవాడు కాదు. యోసేపు విధేయుడు, దేవుని చిత్త ప్రకారం చేశాడు. యోసేపు దేవుని మాట విన్నాడు, తృణీకరించలేదు. యోసేపు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయలేదు. యోసేపు దేవుని గద్దింపును స్వీకరించాడు. చెయ్యమన్న పని చేశాడు. దేవుని చిత్తంలో నిలబడ్డాడు. మాటలు కొద్దివే కానీ దేవుని కోసం బాధ్యతతో పని చేశాడు. అందుకని యోసేపు నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. ఈ క్రిస్మస్లో దేవుడు యోసేపుని ఎన్నుకోవటానికి కారణం ఇన్ని లక్షణాలు యోసేపులో ఉన్నాయి. ఈరోజు దేవుడు యోసేపులాగా నిన్ను కూడా ఈ క్రిస్మస్లో ఎన్నుకోవాలని, ఈ క్రిస్మస్లో నిన్ను కూడా ఆయన ఒక సాధనంగా వాడుకొని ఇష్టపడుతూ ఉండగా, వస్తావా యేసయ్య దగ్గరికి? when the Lord calls you, don't delay. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు
నిర్లక్ష్యం చేయబాకు, అలక్ష్యం చేయబాకు. దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయబాకు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ క్రిస్మస్లోనైనా యేసు ప్రభు కోసం నీ హృదయాన్ని తెరిచి యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే ఈ క్రిస్మస్ ఆనందం నీ సొంతం అవుతుంది. క్రిస్మస్లో ఉన్న యేసయ్య నీలోకి వచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ లేని ఆనందం నీకు ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. ఆయన నీతో ఉంటే, నీ కుటుంబంలో ఆయన ఉంటే నువ్వెంతగా దీవించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ ఉదయకాలం మనకిచ్చిన ఈ అమూల్యమైన సందేశం, యోసేపును దర్శించిన దేవుడు, స్వప్నమందు యోసేపుతో మాట్లాడిన దేవుడు, ఈ క్రిస్మస్ కాలంలో 2024 క్రిస్మస్ డిసెంబర్ 15వ తారీఖు క్రీస్తు ఆశీర్వాద సంఘం మొదటి ఆరాధనలో దేవుడు నీతో నాతో మాట్లాడి, లైవ్లో చూస్తున్న బిడ్డలారా మీతో మాట్లాడే దేవుడు. అండ్ ద లార్డ్ కాల్స్ యూ, డోంట్ డిలే. ఇంకా ఆలస్యం చేయబాకు. ఇదే అనుకూల సమయం నీకు, ఇదే రక్షణ దినము నీకు. ఈ సమయం మరలా నీకు రాదేమో, ఈ సమయం మరలా నీకు రాదేమో. ఇదే అనుకూల సమయం నీకు, ఇదే రక్షణ దినము నీకు. ఈ సమయం మరలా నీకు రాదేమో, ఈ సమయం మరలా నీకు రాదేమో. హల్లెలూయా. ప్రభు నిన్ను నన్ను హెచ్చరించాడు. ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యొద్దకు వచ్చు నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. నేను మిమ్మల్ని నా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ క్రిస్మస్లో యేసయ్య మనల్ని పిలుస్తూ ఉండగా ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేసి దూరంగా వెళ్ళిపోతావా? నీ హృదయపు దేవాలయంలోకి యేసయ్యను ఆహ్వానిస్తావా? ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే మీ చేయి చూయించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ క్రిస్మస్లో యేసు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షకుడిగా మీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే మీరున్న చోట మీ చేతులే చూయిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, when the Lord calls you, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు డోంట్ డిలే, నిర్లక్ష్యం చేయబాకు. when the Lord wants you, be aware, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త పడి దిద్దుకో, దేవుని వైపు తిరుగు. దేవుడు ఒక భారం నీకు అప్పగించినప్పుడు ఆ పనిలో నిమగ్నమై ఉండి యోసేపులాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను కౌన్సిల్ చేస్తాడు. when the Lord counsels you, you listen, don't reject. దేవుని మాటలు విను, తృణీకరించబాకు. వింటున్నావా? వినకుండా జీవిస్తున్నావా? వింటే యోసేపులాగా ఆశీర్వదించబడతావు. యేసుక్రీస్తు వంశావళిలోకి వస్తావు, యేసుక్రీస్తు కుటుంబంలోకి వస్తావు, రక్షణ కుటుంబంలోకి వస్తావు, పరలోక భాగ్యాన్ని దక్కించుకుంటావు. ప్రభువా, ఈ క్రిస్మస్లో యోసేపు లాంటి జీవితం నాకు కావాలి. మాటలు చక్కువగా చెప్పాలి, నీ కొరకు పని చేయాలి ప్రభా. పని చేసే క్రైస్తవుడిగా నేను ఉండాలి తండ్రి. ఆ రీతిగా నన్ను వాడుకొని ప్రభుకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించు. చేతులు దించని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున మొదటి ఆరాధనలో యోసేపును మా ముందు పెట్టి ఈ క్రిస్మస్లో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తోత్రం. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీ వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ప్రతి మాట మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలు మా జీవితంలో తీసుకొని నీకు లోబడి నీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ దర్పణల సమయం మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున కీర్తన పాడుచుండగా బిడ్డలు
వచ్చి కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తాం. అందరం కలిసి ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప అనే కీర్తన కలిసి పాడుకుందాం. చక్కగా అందరూ ప్రభు మీకు ఇచ్చిన దాంట్లో కవర్స్ ఉన్నాయండి, కవర్స్ ఉన్నాయి, కవర్స్ తీసుకోండి. చాలా అవసరతలు